పుష్కరాలపై జరుగుతున్న ఈ ప్రత్యేక బులెటిన్లో జాయిన్ అవుతున్నారు. గోదావరమ్మ ఒడిలో పుట్టి పెరిగిన గజల్ శ్రీనివాస్ గారు, ప్రముఖ కళాకారులు. ఎక్కడ సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరుస్తాయో అక్కడ గజల్ శ్రీనివాస్ గారు, డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు అక్కడ ప్రత్యక్షం అవుతారు. అండ్ ఇవాళ చాలా సంప్రదాయంగా, చాలా అంగరంగ వైభవంగా మొదలైన పుష్కరాల్లో అనుకోకుండా ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకోవడం ఏమనిపిస్తుంది శ్రీనివాస్ గారు మీకు? అదే బాధగా ఉందండి. యాక్చువల్గా ఇవాళ చాలా ఎమోషనల్ డే. గోదావరితో నా మనసే గోదావరి, నా మనసే గజల్ అనే పాడుకునే నాకు ఇవాళ అసలు గోదావరి ఈరోజు యాక్చువల్గా నేను పుష్కర స్నానం చేసి ఉండాలి, కానీ మా అమ్మాయి చదువులు, సో 2-3 రోజుల తర్వాత వెళ్దామని ఆగామన్నమాట. కానీ నేను అంచనా వేశాను ఇంకా చాలా ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే గత 13 సంవత్సరాలతోటి పోల్చుకుంటే, 12 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు విపరీతమైనటువంటి మాధ్యమాల ద్వారా పబ్లిసిటీ బాగా జరిగింది కాబట్టి, ప్రచారం జరిగింది కాబట్టి చాలా చోట్ల నుంచి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. మనం 1,00,000 మందిని ఎస్టిమేట్ చేస్తే 10 లక్షల మంది వస్తారనుకుని ఏర్పాట్లు చేసుకోవాలి. అంటే టీవీ మాధ్యమాల్లో ప్రతి ఛానళ్ళు కూడా అట్లాగే విశేషమైనటువంటి కృషి చేసింది కాబట్టి అసలు ఉదయమే 1 o'clockకే ఈ ఘాట్లన్నీ ఓపెన్ చేసేసి స్నానాలకు వదిలేస్తే, పైగా అంటే ఇంత విశాలమైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉండకూడదు. ఎందువల్లంటే ఎక్కడ భద్రాద్రి దగ్గర నుంచి, అంటే నాకు తెలిసినటువంటి భద్రాద్రి, కొరుటూరు, గడ్డపల్లి ఆ ఏరియా దగ్గర నుంచి మా అంతర్వేది వరకు ఇంత విశాలమైనటువంటి ఈ పరివాహక ప్రాంతంలో ఎన్నో పాయలు ఉన్నాయి. ఆ పాయల దగ్గర ప్రజల్ని డైవర్ట్ చేసి చక్కగా చేసుకుని ఉంటే ఇటువంటి ప్రాణహాని కానీ ఇటువంటి దుస్సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉండేది కాదు. అయినా గోదావరి మహాపుష్కరాల ఉత్సవాల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే గోదావరమ్మకి ప్రణమిల్లుతూ ఎందువల్లంటే అస్మిన్ దినే సురగురు సింహే స్థాపితో భవేత్, అస్మిన్ దినే సురగురు సింహే స్థాపితో భవేత్, తస్మిన్స్తు గౌతమే స్నానం కోటి జన్మాఘనాశనం. గౌతమి నదిలో స్నానం చేస్తే కోటి జన్మాల్లో చేసినటువంటి పాపం ఏదైతే పరిహరించబడుతుందని చెప్తుంది మనకి శాస్త్రం. కాబట్టి ఇవాళ ఈ 12 రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి రోజులు, పుష్కర స్నానం చేయాల్సినటువంటి రోజులు. కాబట్టి గోదావరి మహాపుష్కరాలు అంటే నేను ఇంతకుముందు 2 పుష్కరాలు నేను చూశాను చిన్నప్పుడు. అంటే బాల్యంలో సంగతి గుర్తులేదు, కానీ నేను నరసాపురంలో వశిష్ఠ సాగర సంగీ స్నానఘట్టం నిర్మాణం చేస్తూ ఉంటే మా కొండాలమ్మ గుడి పక్కన మేమంతా వెళ్ళి వాలంటరీ పని చేసాం నరసాపురంలో. సో అట్లాగే గత ముందులో జరిగినటువంటి 2003-2004లో జరిగినటువంటి పుష్కరాల సమయంలో కూడా వెళ్ళి నేను స్నానం చేయడం జరిగింది. 4-5 రోజులు అక్కడే ఉన్నాను. కాబట్టి అది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ఒక ఉత్సవంలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరీంనగర్ చూడండి, పరివాహక ప్రాంతం అంతా కూడా, గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా సంక్రాంతి, ఉగాది, దసరా అన్ని పండుగలు ఒకే రోజు వచ్చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఎన్నో పండుగల సమాహారంలాగా ఈ పుష్కరాల పండుగ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఈ పుష్కరాల సమయంలోనే గోదానం చేసుకున్నా, అన్నదానం చేసుకున్నా, బ్రాహ్మణులకి దానం చేసుకున్నా, అన్ని దానాలు చేసుకోవడానికి అద్భుతమైనటువంటి రోజులు. ముఖ్యంగా గతించిపోయినటువంటి పితృదేవతల్ని ఆహ్వానించి మన పూర్వజుల్ని, మన వంశంలో ఉన్నటువంటి పూర్వజులకి మోక్షప్రాప్తి కలగడానికి ఇది చాలా అద్భుతమైనటువంటి రోజులుగా భావిస్తారనమాట. కాబట్టి ఈ పుష్కర శోభాయాత్ర ఎంత గొప్పగా జరుగుతుంటే, ఇటువంటి దుస్సంఘటనలు జరుగుతుంటే మనసు చాలా బాధాకరంగా ఉంటుంది. నేను ఏదో మీరు పిలవగానే నేను చాలా ఏదో ఆర్ద్రతగా నా గోదావరి తల్లి గురించి ఏదో నేను చెప్దాం అనుకుంటే ఎంతోమంది తల్లులు అక్కడ విలువల్లాడిపోతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. కాబట్టి అంటే ప్రతి తల్లి గోదావరి తల్లే, నాకు ప్రతి తల్లి గోదావరే. కానీ పాపం ఎంతో ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి, ఇచ్చాపురం నుంచి, సోంపేట నుంచి పాపం అలా బస్సుల మీద ఎక్కి వచ్చినటువంటి జనం కూడా నలిగిపోతూ ఉంటే వాళ్ళు అక్కడెక్కడ ముందే క్యాచ్ చేసి డ్రైవ్ చేసి వాళ్ళందరినీ రకరకాల ఘాటుల్లోకి పంపించుకోవాల్సినటువంటి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని. అంటే ఇంత పెద్ద క్రౌడ్ వస్తే ఒక 100 మంది పోలీసులు ఏం చేస్తారు అని దానికి సమాధానం నేను చెప్పలేను. కానీ ఎంతోమంది NGOs ఉన్నారు, సత్సాయి భక్తులు ఉంటారు, వాసవి భక్తులు ఉంటారు, లైన్స్, వాళ్ళందరి సహకారంతో పరిస్థితిని ఇంకా కొంచెం అదుపు చేసుకుండొచ్చు కూడా. ఎందుకంటే ప్రభుత్వం ఈ పబ్లిసిటీపై పెట్టిన దృష్టి ఈసారి వీటిపై కూడా పెట్టుంటే ఇంకా సెక్యూరిటీ ఇస్ మోర్. అమెరికాలో అంటే సెక్యూరిటీ ఇస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఏ ఫెస్టివల్ ఆర్ ఈవెంట్. పెద్ద ఈవెంట్ జరుగుతుంటే ముందు పెట్టాల్సింది ప్రాణహాని జరగకూడదు,
సెక్యూరిటీ ఉండాలి, సేఫ్టీ ఉండాలి అన్న దానిపైన దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఎవరో లైన్లో చూశాను, ఒక 80 ఏళ్ళు ఉంటాయి అనుకుంటే ఆవిడకి. ఆ 80 ఏళ్ళు ఆవిడ నుంచుంటే ఎట్లా అండి? కనీసం ఎయిర్పోర్టుల్లో ఇతర దేశాల్లో చిన్నపిల్లలకి సీనియర్ సిటిజన్స్కి వేరే లైన్స్ పెడతారు, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అట్లాగా సీనియర్ సిటిజన్స్కి పిల్లలకి ఒక ప్రత్యేకమైనటువంటి ద్వారం ఏర్పాటు చేసి తద్వారా అంటే ప్రాణహాని అనేది అంటే మనం సందర్భం వచ్చినప్పుడల్లా పాశ్చాత్య సంస్కృతిని మొత్తేసుకుంటూ ఉంటాం. బహుశా పాశ్చాత్య సంస్కృతి నుంచి తీసుకోవాల్సిన మంచి విషయాలు ఏవి తీసుకోలేకపోతున్నాం. అది పాశ్చాత్య సంస్కృతి కన్నా అండి ఇది డిసిప్లిన్, ఇది ప్రాణరక్షణ కోసం ఏర్పడినటువంటి వాళ్ళ జీవన విధానంలో కాలంతో పాటు మారుతున్నటువంటి కాల గమనంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి కొన్ని పాఠాల ద్వారా సంస్కృతి కన్నా ఇక్కడ క్రమశిక్షణ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విధానం. టైంతో పాటు జనాభా పెరుగుతున్నారు, టెక్నాలజీ పెరుగుతుంది. ఇటువంటి సమయంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి కొన్ని పాఠాలని మనం నేర్చుకుని మనం వాళ్ళకి చేయాల్సింది, వాళ్ళకి ఇవాళ ఒక ప్రాణం ఇంట్లో పోయిందంటే ఎంత బాధగా ఉంటుందండి. అసలు ఎవరైనా గాయపడడం కూడా తప్పే కదా. అంటే నేనేమంటానంటే, నేను గోదావరి పరివాహక ప్రాంతంలో పాపి కొండలు ఎత్తుకున్న పాట గోదావరి, పారుతున్న వెన్నెలి ఈ పూట గోదావరి, గట్ల వెంబడి చెట్లు చేమలు ఊళ్ళు జీవాలు, గట్ల వెంబడి చెట్లు చేమలు ఊళ్ళు జీవాలు, ఎంత కల్పన ఎంత కల్పన బ్రహ్మకింకొక మాట గోదావరి, ఎంత కల్పన బ్రహ్మకింకొక మాట గోదావరి, పాపి కొండలు ఎత్తుకున్న పాట గోదావరి, పారుతున్న వెన్నెలి ఈ పూట గోదావరి. గోదావరి తను తాను నిర్మాణం చేసుకుందండి. ఇంత రాజమండ్రి, ఇంత పట్టుసీమ ఇవన్నీ ఏర్పడ్డాయంటే మనుషులు కట్టింది కాదండి. అది గోదావరి హాయిగా నడుస్తూ ఒక బ్రహ్మలాగా తనకి ఏం కావాలో అది సృష్టి చేసుకుంది. గోదావరి నీళ్లు కాదండి, నీరులాగా ఉండిపోయే ఏరు కాదదిగో, గానమై ఒక ఆదివాసి నోట గోదావరి, పాపి కొండలు ఎత్తుకున్న పాట గోదావరి, పారుతున్న వెన్నెలి ఈ పూట గోదావరి. మా గోదావరి దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఇలా తీసి ఇలాగ సూర్యుడికి పొద్దున్నే ఆర్ఘ్యం ఇస్తుంటే, దోసిట జారేవి నీళ్ళ కావు కావ్యాలే, దోసిట జారేవి నీళ్ళ కావు కావ్యాలే, దాచుకో ఒక గొప్ప సంస్కృతి ఊట గోదావరి, దాచుకో ఒక గొప్ప సంస్కృతి ఊట గోదావరి, రెప్పల తెర చాపలెత్తు రెంటాల, రెంటాల గారు రాసిన గజల్, ఆయన కూడా గోదావరి జిల్లా వాడే. రెప్పల తెర చాపలెత్తు రెంటాల, కళ్ళ పడవలు వదులు మెత్తని బాట గోదావరి. మా నది, మా గోదావరి నదిని ముట్టుకుంటే మెత్తని బాటలా ఉంటుందండి. ఆ గోదావరి ఇసుక తిప్పల్లో, ఆ మిరప కళ్ళాల్లో నేను హరికథలు బుర్రకథలు నేర్చుకుని, అంటే మా అమ్మతో కార్తీక మాసం నాడు స్నానానికి వెళ్తుంటే పొద్దున్నే 4 గంటలకి లాంతరు పుచ్చుకుని మా అమ్మతో పాటు వెళ్ళి నదీ స్నానానికి వెళ్ళిన వాడిని. గోదావరిలో 365 రోజుల్లో 300 రోజులు నేను స్నానాలే చేశానండి గోదావరిలో. అంత మమేకం అయిపోయినటువంటి గోదావరి ఇవాళ, గోదావరి అంటే మన సనాతన ధర్మంలో కేవలం నదిగా వర్ణించరు, గోదావరిని గుడిగా వర్ణిస్తారు. గోదావరి ఒక కదిలే దేవాలయం లాంటిది, ప్రవహించే నది లాంటిది అన్నమాట. కాబట్టి ఈ నదిలో ఎంతోమంది దేవతలు స్నానమాచరించినటువంటి ఆ దేవాలయంలో, ఆ మందిరంలో మనం ఇవాళ ఈ పుష్కర స్నానం చేయడం అనేది ఒక మహాయోగం అన్నమాట. బట్ ఇది అందరికీ అవకాశం రావాలి, ఇది అందరూ చక్కగా ఉపయోగించుకోవాలి.
అని నేను కోరుకుంటూ ఇప్పుడైనా అందరూ కూడా జాగ్రత్త వహించి నేను ఏమనుకుంటే పురజనులు కూడా ఒక వాలంటీర్ బాధ్యత అవసరం ఉంది కాబట్టి పోలీసులే కాదు అందరూ కూడా రెవెన్యూ అధికారులే కాదు అందరూ కూడా బాధ్యత వహించి వాలంటీర్ తీసుకుని అక్కడ హెల్ప్ చేయాల్సిన. ఇప్పుడు మీరు మాట్లాడుతుండగా చూపిస్తున్న దృశ్యాలు ప్రేక్షకులని ఆందోళన పరచడానికి కానే కావు. కొద్దిసేపటి క్రితం ఒకవైపు పుష్కర వైభవం కొనసాగుతున్నా కూడా నదీ తీరం కళకళలాడుతోంది. తొలి రోజే పుష్కరాల్లో అనుకోని అవాంఛనీయ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద భారీగా జనం వచ్చేశారు. ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. పలువురు మహిళలు చనిపోయినట్టు సమాచారం. ఇంకా గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు మీకు మేము సూచనలు చేస్తూ ఉంటాం, అలాగే సమాచారం అందిస్తూ ఉంటాం. దయచేసి కోర్స్ అక్కడ చేరుకున్న వారు ఇప్పుడు ఇంకా టీవీలు చూసే పరిస్థితులు లేవు, కానీ బయలుదేరబోతున్న వాళ్ళందరికీ కూడా మేము సూచనలు చేస్తున్నాం. ఇంకా 12 రోజుల నుండి తొందరపడకుండా హాయిగా మెల్లిగా వెళ్ళమని బయలుదేరమని మేము ప్రార్థిస్తున్నాం, అర్థిస్తున్నాం. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అక్కడ మా కరెస్పాండెంట్స్ సిద్ధంగా ఉన్నారు అందించడానికి. శ్రీనివాస్ గారు, గోదావరమ్మ ఒడిలో ఇలా స్నానం చేయడం వల్ల ఇంకా ఎలాంటి వ్యక్తిగతంగా పుణ్యాలు వస్తాయని మనం నమ్ముతుంటాం. గోదావరి అంటే ఒక సమదర్శనం కలిగింది అటువంటిది అనమాట. ఒక చెట్టుకి ఎటువంటి సమదర్శనం ఉంటుందో, గాలికి ఎటువంటి సమదర్శనం ఉంటుందో, వాడు ఏ మతం వాడు కానివ్వండి, ఏ కులం వాడు కానివ్వండి, ఏ ఊరు వాడు కానివ్వండి, తన బిడ్డగా ఆదరించి హక్కును చేర్చుకునేటువంటి గోదావరి తల్లి. మాకు గోదావరి అంటే అమ్మ అంతే. మా అమ్మ చెప్పింది ఒకసారి నాకు, నేను గంగానది గురించి గోదావరి నది గురించి మాట్లాడినప్పుడు, నేను నీకు అమ్మనరా కానీ దేశానికి అమ్మరా గోదావరి అంది మా అమ్మ. సో దేశానికి ఒక గంగ, ఒక గోదావరి ఒక అమ్మలు లాంటివి నదులు, తల్లులు. ఆ తల్లిని దగ్గర దర్శించడానికి పుట్టింటికి వచ్చినట్టే. ఇప్పుడు గోదావరిలో పుష్కరాలకి రావడం అంటే అందరూ ఈ దేశం మొత్తం మీద ఎంతమంది వాళ్ళు వస్తారు, వాళ్ళందరూ కూడా నాకు తెలిసి కొన్ని కోట్ల మంది ఇవాళ నాసిక్ త్రయంబకం దగ్గర నుంచి వాళ్ళ అంతర్వేది వరకు ఎంతోమంది స్నానం ఆచరించడానికి వస్తారు ఇవాళ. కుంభమేళాన్ని తలపిస్తోంది అని చెప్పి చెప్తున్నారు. అవునండి, ఎందుకంటే ప్రచారం అట్లా జరిగింది కాబట్టి. ఇప్పుడు 12 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పుష్కరాలకి ఈ పుష్కరాలకి చాలా సంబంధమే ఉండదు. నేను మరలా చెప్తున్నాను, రాబోయే 12 రోజుల్లో విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. నాకు తెలిసి ఎంతోమంది ఫారినర్స్ వస్తున్నారు పుష్కర స్నానాలు కోసం. పైగా 144 సంవత్సరాలకు వచ్చేటువంటి పుష్కరాలు మహాపుష్కరాలు. ఇది మామూలుగా 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు కాదు. పుష్కర సంవత్సరం అంతా కూడా అంటే ఒకవేళ సకాలంలో చేరుకోలేని వాళ్ళు సంవత్సరం అంతా చేయొచ్చండి. ఏమంటారంటే ముందు 12 రోజులు అంచెపుష్కరాలు అంటారు, మళ్ళీ క్లోజ్ అయ్యే రోజు ఆ 12 days అంటారు. కానీ మనకి మహాపుష్కరాల సమయంలో కంప్లీట్ సంవత్సరం అంతా కూడా గోదావరి స్నానం చేయొచ్చు. ఈ 12 రోజులే చేయాలని కాదు, ఏదో సెంటిమెంట్ ఉంటుంది. ఈ 12 రోజుల్లో పుష్కరుడు వచ్చేస్తాడు, అక్కడ ఉంటాడు అనేటువంటి ఫీలింగ్ ఏదో ఉంటుంది కాబట్టి తప్పకుండా చేయడంలో తప్పేం లేదు. ఇంత గోదావరి మహాపరివాహక ప్రాంతంలో ఎక్కువ ఘాట్స్ చాలా బాగుంటుందండి. అంటే ఇంకో ప్రాబ్లం కూడా ఏంటంటే వర్షాధారం లేకపోవడం మూలాన, నీళ్లు కొన్ని చోట్ల లేకపోవడం మూలాన అందరూ కూడా గోదావరి రాజమండ్రి ఈజ్ ఎ బిగ్ పెద్ద ఇదిగా మైదానం కాబట్టి అక్కడ అంటే చాలా విశాలంగా ఉంటుంది గోదావరి. మేము ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్తూ అసలు ఇప్పుడు పాపికొండల దగ్గర పాపిళ్ళలాగా ఉంటే ఇక్కడ మహా తల్లి ఎంతో విస్తరించుకుని ఉంటుంది అనమాట రాజమండ్రి దగ్గర. సో అందుకని ఇక్కడ బాగా ప్లేస్ ఉంటుంది, స్పేషియస్గా ఉంటుంది చెప్పేసి అందరూ కూడా ఇక్కడ చొరబడిపోతారు అందరూ కూడా. అందుకని బహుశా ఆ కారణం అయి ఉంటుంది. కానీ నాకు తెలిసి ముందు నుంచి కూడా చాలా మీకు నెక్స్ట్ ధవళేశ్వరం దగ్గర నుంచి కానివ్వండి, తర్వాత తాడిపూడి ఇలా వెళ్తూ ఉంటే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గోదావరి. ఇక ఎక్కడ 3-4 పాయలు ఉన్నాయి, ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు. అంటే ప్రజల్ని చక్కగా డ్రైవ్ చేసి వాళ్ళకి వేలు ఇచ్చేసి ఉంటే బాగుంటుంది. అందరూ కూడా అదే పుష్కర ఘాట్లోకి వచ్చేయడం మూలాన ఇక్కడ తొక్కిసలాట జరిగిందని నేను అనుకుంటున్నాను. మిగతా ఇంకా ఎక్కువ కట్టి చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు కొవ్వూరు ఘాటు ఉదయం మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి స్నానం చేసేది ఎక్కువగా జనం మరి అటువైపు డైవర్ట్ చేయొచ్చు కదా కొంతమందిని. అది ఇది చిన్నగా అంటే వాళ్ళు నేర్చుకుంటారులేండి ఈరోజు అని అనుకుంటున్నాను నేను. టుడే అంటే రాబోయే 12 రోజులు ఇవాళ నేర్చుకుంటారు అనుకుంటున్నాను. నేర్చుకోవడానికి రేపు దాకా ఎల్లుండి దాకా అక్కర్లేదు. ఇవాళ జరిగినటువంటి చిన్న సంఘటనల ద్వారా నేర్చుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నానండి. రైట్ శ్రీనివాస్ గారు, చిన్న విరామం తర్వాత అప్డేట్స్ కొనసాగుతాయి పుష్కర ఘాట్స్ నుంచి. స్టే ట్యూన్డ్.